సైనసైటిస్ చాలా మంది సివియర్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనివల్ల విత్ ఇన్ ద లిమిట్స్ లో దీనికి మన సర్జరీకి వెళ్లకుండానే దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇది సైనస్ కి సంబంధించిన బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది కప్పింగ్. అసలు మైగ్రేన్ హెడ్ఏక్ అంటే భరించలేని తలనొప్పి అని అందరికీ తెలిసిందే. హార్మోన్ ఇంబ్యాలెన్స్, లేడీస్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. కప్పింగ్ విధానాల ద్వారా ఈ బ్యాక్ పెయిన్ ని ఎలా తొలగిస్తారు, వాటి గురించి చెప్పండి. సరే, ఎప్పుడైతే సివియర్ అయినప్పుడు దాని డాక్టర్స్ కంపల్సరీగా దీన్ని సర్జరీ చేయాలి, డిస్క్ రీప్లేస్మెంట్ చేయాలి అని చెప్తారు. డయాబెటీస్ సో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. డయాబెటిక్ రావడంలో స్ట్రెస్ ఒక ప్రధానమైన కారణం. సార్, ఇప్పుడు మన మెరకల్ థెరపీ సెంటర్ లో కప్పింగ్ అండ్ కరోప్రాక్టిక్ థెరపీ జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూస్తే టైప్ ఆఫ్ బెడ్స్ కనిపిస్తున్నాయని చెప్పట్టు మీకు ఈ ట్రీట్మెంట్ లో ఈ బెడ్ లో ఎంత వరకు ఉపయోగపడతాయి, ఈ బెడ్స్ మీద ఎలా ట్రీట్మెంట్ చేస్తుంటారు? యాక్చువల్లీ మేడం, ఇది చూసుకుంటే దీని మసాజ్ బెడ్ ఇది యాక్చువల్లీ దీని మీద మాన్యువల్ అలైన్మెంట్ చేస్తాం. పేషెంట్ పడుకోబెట్టి సర్వైకల్ దగ్గర నుంచి లూంబార్ వరకు మొత్తం బోన్ అలైన్మెంట్ చేస్తాం, బోన్ అడ్జస్ట్మెంట్ చేస్తాం. సర్వైకల్ మొత్తం స్పైన్ మొత్తం అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. దీని మీద కరోప్రాక్టిక్ జరుగుతుంది, దీని మీద మాన్యువల్ థెరపీ జరుగుతుంది. దీని మీద బోన్ అడ్జస్ట్మెంట్ అనేది మాన్యువల్ గా చేసే బెడ్ ఇది. దీని మీదనే కప్పింగ్ చేస్తాం. రెండు విధానాలు దీని మీదనే చేస్తాం పేషెంట్స్ కి. ఇది రెండోది. ఇది ఎస్పెషల్లీ ఇది అడ్వాన్స్ బెడ్ మేడం. ఇది ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువ వాడతారు. దీన్ని డ్రాప్ టేబుల్ అంటారు. ఈ డ్రాప్ టేబుల్ లో మెడ అడ్జస్ట్ అవుతుంది, నడుము భాగంలో ఉన్న థొరాసిక్ రీజన్ అడ్జస్ట్ అవుతుంది. ఇది కూడా బ్యాక్ కూడా అడ్జస్ట్ ఉంది. దీంట్లో ఒక లిఫ్టింగ్ ప్రాసెస్ ఉంది. ఈ లిఫ్టింగ్ ప్రాసెస్ లో మనం కంప్రెస్ చేసి పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా బాడీ అనేది పుష్ అవుతుంది. వెనక L3 L4 L5 రీజన్ ని బాగా పుష్ చేసి లాగడం జరుగుతుంది. ఇది నేచురల్ గా ఇది కూడా సర్వైకల్ లో కూడా మెడ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ విధంగా కంప్రెషన్ చేయడం జరుగుతుంది. పేషెంట్ పడుకోబడి ఈ విధంగా చేసినప్పుడు ఇది మాక్సిమం స్పైన్ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈ బెడ్ మీద చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఈ బెడ్ మీద పేషెంట్ ని మారుస్తాం, దీని మీద ట్రీట్మెంట్ చేస్తాం. ఆ తర్వాత లాస్ట్ బెడ్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ బెడ్ ఇది కొరియన్ బెడ్ మేడం. ఇది స్పైన్ మసాజ్ బెడ్. ఇది ఇందులో 3 రకాల రోలర్స్ ఉంటాయి ఈ స్పైన్ మసాజ్ లో. చాలా అడ్వాన్స్ బెడ్ ఇది, కాస్ట్లీ కూడా, చాలా అడ్వాన్స్ బెడ్ కూడా. హీట్ థెరపీ ఉంటుంది, దీన్ని థెర్మల్ థెరపీ అంటారు. సర్వైకల్ లో ఒక రోలర్ ఉంటుంది, మిడిల్ లో ఒక రోలర్ ఉంటుంది, లాస్ట్ లో ఒక రోలర్ ఉంటుంది. ఈ రోల్స్ మొత్తం కూడా నడుస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. సర్వైకల్ దగ్గర నుంచి మెడ దగ్గర నుంచి నడుము వరకు మొత్తం స్పైన్ ని ఒక నిర్ణీతమైన ప్లేస్ లో అలైన్మెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని అలైన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా రుద్దుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ వరకు మిషన్ మీద పడుకోబెట్టే పేషెంట్ ని హీట్ థెరపీ అప్లై చేసి చేయడం జరుగుతుంది. మొత్తం సర్వైకల్ దగ్గర నుంచి నడుము వరకు మొత్తం మాక్సిమం అలైన్మెంట్ చేస్తుంది. ఈ ఫస్ట్ బెడ్, సెకండ్ బెడ్, థర్డ్ బెడ్ లో పడుకున్న తర్వాత దీని మీద అలైన్మెంట్ చేసిన తర్వాత లాస్ట్ బెడ్ మేడం. ఇది దీన్ని డికంప్రెషన్ టేబుల్ అంటారు. దీంట్లో చాలా అడ్వాన్స్ బెడ్స్ వచ్చాయి, ఫారిన్ కంట్రీస్ లో వాడతారు. బట్ మన స్టాండర్డ్ లో మనం దీన్ని వాడటం జరుగుతుంది. దీంట్లో మేడం ఎస్పెషల్లీ దీనిలో అలైన్మెంట్ ఒకటి ఉంది. ఈ అలైన్మెంట్ ఏం చేస్తారంటే పేషెంట్ ని పడుకోబెట్టి ఈ విధంగా మనం కంప్రెస్ చేస్తాం. ఈ విధంగా కంప్రెస్ చేసినప్పుడు ఈ బాడీ మొత్తం కూడా కిందకి దిగుతుంది. దీన్ని మనం పేషెంట్ పడుకోబెట్టి ఈ విధంగా కంప్రెస్ చేస్తాం. కంప్రెస్ చేసినప్పుడు కిందకి వెళ్తుంది, పైకి రావడం జరుగుతుంది. అదే విధంగా దీన్ని పడుకోబెట్టి కప్పింగ్ కూడా పెట్టి చేయడం జరుగుతుంది. ఈ బెడ్ మీద కూడా కప్పింగ్ కమ్ డికంప్రెషన్ చేస్తాం. ఫైనల్ టచ్ ఏంటంటే బెడ్ మీద పడుకోబెట్టి మనం కప్స్ ప్లేస్ చేస్తాం. L3 L4 L5 రీజియన్ ఐడెంటిఫై చేసి, సయాటికా ఐడెంటిఫై చేసి, ఎస్పెషల్లీ బటక్ లో పెయిన్ ఉంటుంది. ఈ బటక్ పెయిన్ మీద, థై మీద, నీ బ్యాక్ మీద, కాఫ్ మజిల్ మీద ఇట్లా ఒక స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ ఐడెంటిఫై చేసి ఆ పాయింట్స్ మీద ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం కప్ ని ప్లేస్ చేసి L3 L4 L5 లో కప్ ని ప్లేస్ చేసి లిఫ్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా డిస్క్ లిఫ్ట్ అవుతుంది. డిస్క్ లిఫ్ట్ అవడం వల్ల అక్కడ ఉన్న మజిల్ కూడా లిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న స్పైన్ నెర్వ్ ఏదైతే ఉందో నెర్వ్ కంప్రెషన్ రిలీజ్ అవుతుంది. దాని ఇన్సిషన్ పెట్టి బ్లడ్ తీయడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందో బ్యాక్ పెయిన్ అనేది రిలీజ్ అవుతుంది, మజిల్ కూడా ఫ్రీ అవుతుంది. సర్జరీ స్టేజ్ లో ఉన్నా కానీ, చాలా మంది పేషెంట్ సర్జరీ అంటారు, సర్జరీ స్టేజ్ లో ఉన్నా కానీ మన దగ్గరకు వస్తే మాన్యువల్ గా మాక్సిమం 70 to 80%, 90% ఆఫ్ ద పేషెంట్స్ ఇక్కడ 1 సిట్టింగ్ లో 70 to 80% రిజల్ట్ ఒక విత్ ఇన్ ద 24 hours లో రిజల్ట్స్ రావడం. ఇది న్యాచురల్ ట్రీట్మెంట్. ఇది ఆల్టర్నేటివ్ థెరపీ ట్రీట్మెంట్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ గా చెప్పుకోవచ్చు. గాడ్స్ గిఫ్ట్ వరకు చాలా మందికి చేసాం, ఒక మంచి రిజల్ట్స్ ని పొందగలిగాం. నెక్స్ట్ వెరికోస్ స్పైన్స్ అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. చాలా మందిలో కాళ్ళలో పచ్చగా వాపులు వచ్చి అంటే వాటిని చూసి కంగారు పడిపోతూ ఉంటారు, చాలా పెయిన్ గా అనిపిస్తూ ఉంటుంది అంటారు. సో అసలు అది ఎలా, అంటే అది అసలు వాళ్ళకి ఎలా ఎందుకు ఫామ్ అవుతాయి అంటారు, అవి లక్షణాలు ఎలా ఉంటాయి? సో ఈ కప్పింగ్ లో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ మన మెడికల్ థెరపీ ద్వారా అందిస్తూ ఉన్నారు? ఎస్పెషల్లీ మేడం వెరికోస్ వెయిన్స్ అనేది ఇప్పుడు సాధారణమైన లక్షణం అయిపోయింది. పాతకాలంలో ఇంతగా లేదు, ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ జరిగాయి. ఇప్పుడు మాక్సిమం లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ ఉంది. ఎస్పెషల్ లేడీస్ లో ఎక్కువగా కనబడుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో ప్రెగ్నెన్సీ తర్వాత రావడానికి ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత ఎప్పుడైతే బీపీ రైజ్ అవుతుందో ఆ సందర్భాలు ఎక్కువగా వస్తుంది వెరికోస్ వెయిన్స్. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళల్లో ఎస్పెషల్లీ తొడల దగ్గర నుంచి కింది భాగంలో, లేదా చాలా మంది మోకాళ్ళ నుంచి క్రింది భాగంలో, కాఫ్ మజిల్లో, లేదా మన యొక్క ఫూట్ లో ఈ రీజియన్ లో మొత్తం బ్లూ వెయిన్స్ కనపడతాయి. ఇది పర్పుల్ వెయిన్స్ కూడా, పర్పుల్ కలర్ లో కూడా ఉంటాయి, బ్లూ వెయిన్స్ లో కూడా ఉంటాయి. ఇది మొత్తం కూడా మొత్తం నరాలు మొత్తం బయటికి తేలి కనపడుతూ ఉంటాయి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం. ఇది
మనం కప్పింగ్ ద్వారా కప్పింగ్ ప్లేస్ చేసి అక్కడ ఉన్న పాయింట్స్ ని డిసైడ్ చేసి ఆ పాయింట్స్ లో మనం కప్పింగ్ చేయడం జరుగుతుంది. కప్పింగ్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఏదైతే డిపాజిట్ అయ్యిందో, బ్లాక్ పిగ్మెంటేషన్ జరిగిందో, ఏదో బ్లడ్ సర్క్యులేషన్, పూర్ బ్లడ్ సర్క్యులేషన్ అది బయటికి తీయడం వల్ల ఆటోమేటిక్ అక్కడ మళ్ళీ న్యూ బ్లడ్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇమ్మీడియట్ రిలీఫ్ ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్న పిగ్మెంటేషన్, బ్లాక్, డిస్కలరేషన్ ఏదైతే ఉందో అది ఫ్రీ అవుతుంది. దీన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో లీచ్ థెరపీ కూడా చేస్తారు. లీచ్ థెరపీ ద్వారా చేస్తారు, బ్లడ్ లైటింగ్ థెరపీ ద్వారా చేస్తారు. కప్పింగ్ అనేది మేజర్ గా మనం ఇక్కడ ఎస్పెషల్లీ కప్పింగ్ ని, బ్లడ్ లైటింగ్ రెండు థెరపీస్ ని వాడతాము. గాడ్స్ గిఫ్ట్ ఇప్పటి వరకు చాలా మందికి వెరికోస్ వెయిన్స్ లో మనం చేసాము. ఎప్పుడైతే అల్సర్ ఫామ్ అయిందో వాళ్ళలో కూడా మనం ట్రీట్మెంట్ చేసాము. అల్సరేషన్ ఫామ్ లో మళ్ళీ అల్సర్ కూడా ఊండ్ అనేది ఏదైతే ఫామ్ అయిందో అది కూడా హీల్ అయింది. చాలా మందికి చాలా బెనిఫిట్స్ జరిగాయి వెరికోస్ వెయిన్స్ లో. ఇది కప్పింగ్ అనేది అల్టిమేట్ ట్రీట్మెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సైనసైటిస్. చాలా మంది సివియర్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి చాలా ట్రీట్మెంట్ తీసుకున్న డాక్టర్స్ చెప్పే సజెషన్ ఏంటంటే టెంపరవరీగా మాత్రమే రిలీఫ్ ఉంటుంది, పర్మనెంట్ గా తగ్గదు అని కూడా చెప్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు ఫామ్ అవుతూ ఉంటుంది? సో దీన్ని మన మెరాకిల్ థెరపీ సెంటర్ లో కప్పింగ్ విధానాలు కానివ్వచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉన్నాయి? స్పెషల్ మేడం, సైనసైటిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, సైనస్ ఎవరికి వస్తుంది అంటే సైనస్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ ఎస్పెషల్లీ ఈ ఫేషియల్ రీజన్ ఏదైతుందో ఈ రీజన్ లో, ఈ నోస్ ఏదైతుందో ఈ నోస్ రీజన్ లో మ్యూకస్ ఉంటుంది, దాన్ని నీరు చేరింది అంటారు. యాక్చువల్లీ ఎస్పెషల్లీ బయట అయితే దీన్ని సర్జరీ చేస్తారు, కండ పెరిగింది అని చెప్తారు. యాక్చువల్లీ అది కండ పెరగడం కాదు, కానీ ఎప్పుడైతే ఈ మ్యూకస్ అనేది ఫామ్ అవుతుందో, వాటరీ లిక్విడ్ ఏదైతే ఇక్కడ నోస్ రీజన్ లో అక్కడ డిపాజిట్ అవుతుందో అక్కడ మజిల్ స్వెల్ అవుతుంది. స్వెల్ కావడం వల్ల అక్కడ వాపు పెరుగుతుంది. వాపు పెరిగినప్పుడు ఈ మొత్తం కూడా బ్లాకేజ్ వస్తుంది. ఈ కొంతమందిలో ముక్కు దూలం అనేది వంకర పోయింది అని చెప్తారు. దాన్ని నాసల్ సెప్టమ్ డీవియేషన్ అంటారు. ఈ సందర్భంలో ఈ బ్రీత్ తీసుకొని ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. దీని లక్షణాలు ఎలా ఉంటుంది? ఎస్పెషల్లీ హెడేక్ లో, ఫోర్ హెడ్ లో పెయిన్ ఉంటుంది, బ్రీత్ తీసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది. దీనికి సంబంధించి మనం కప్పింగ్ చేస్తాం. ఏ పాయింట్స్ ని డిసైడ్ చేసి అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ కప్స్ ప్లేస్ చేసి స్మాల్ ఇన్సిషన్స్ తీసుకుంటాం. దాంట్లో ఉన్న వేస్ట్ బ్లడ్ ని తీయడం జరుగుతుంది. దాంతో పాటు ఏదైతే మ్యూకస్ డిపాజిట్ అయిందో అది కూడా బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం కప్పింగ్ చేసి దాన్ని ఎప్పుడైతే మ్యూకస్ ని మనం బయటికి తీస్తామో ఆటోమేటిక్ గా స్వెల్లింగ్ తగ్గుతుంది, ఈజీ ఫ్లో ఆఫ్ ఎయిర్ అవుతుంది, బ్రీత్ తీసుకున్న సమస్య ఏదైతుందో అది కూడా తగ్గుతుంది. ఇది న్యాచురల్ ట్రీట్మెంట్, చాలా తక్కువ ఖర్చుతో విత్ ఇన్ ద లిమిట్స్ లో దీనికి మన సర్జరీకి వెళ్లకుండానే దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇది సైనస్ కి సంబంధించిన బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది కప్పింగ్. ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా చలికాలంలో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఐస్ క్రీమ్ తినే వాళ్ళల్లో, కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళల్లో, లేదా కోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఉండే వాళ్ళల్లో, ఆస్తమా ఉన్న ప్రాబ్లంలో వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టయితే త్వరగా రిలీఫ్ జరుగుతుంది కప్పింగ్ విధానం ద్వారా. ఎస్ సార్. నెక్స్ట్ మైగ్రేన్. అసలు మైగ్రేన్ హెడ్ఏక్ అంటే భరించలేని తలనొప్పి అని అందరికీ తెలిసిందే. సో చాలా ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటాం. సో ఈ మైగ్రేన్ కి అసలు మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటారు? దాని లక్షణాలు, అదే మైగ్రేన్ అని గుర్తించడానికి లక్షణాలు మనం ఎలా గుర్తించవచ్చు? అంతేకాకుండా మన మెరాకిల్ థెరపీ సెంటర్ లో ఈ కప్పింగ్ విధానాలు దాన్ని కానివచ్చు, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అంటారు? స్పెషల్లీ మేడం, మైగ్రేన్ తీసుకున్నట్టు ఇది లేడీస్ లో ఎక్కువ ఉంటుంది. మేజర్ గా లేడీస్ లో ఉంటుంది, చాలా తక్కువ పర్సెంటేజ్ జెంట్స్ లో వస్తుంది. మైగ్రేన్ అనేది వన్ టైప్ ఆఫ్ హెడేక్. దీని లక్షణం అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ దీన్ని పార్శ్వ నొప్పి కూడా అంటారు, తలలో ఒక భాగంలో వచ్చింది. ఇది న్యూరలాజికల్ డిజార్డర్ గా చెప్తారు, ఇది న్యూరలాజికల్ ప్రాబ్లమ్ గా చెప్తారు. అదేవిధంగా ఇది ఎక్కువగా మేజర్ గా స్ట్రెస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో, లో బ్లడ్ పర్సెంటేజ్ ఉండే వాళ్ళలో, హార్మోన్ ఇంబ్యాలెన్స్, లేడీస్ లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. ఇది మైగ్రేన్ లక్షణాలని, అదేవిధంగా ఎస్పెషల్లీ దీనికి మైగ్రేన్ కి సంబంధించి లేదా హెడేక్ సంబంధించి స్ట్రెస్ వల్ల, టెన్షన్స్ వల్ల, లేదా ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్ బ్లడ్ లేకపోవడం వల్ల ఈ వచ్చే ప్రాబ్లమ్స్ ని, పెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని మనం కప్పింగ్ విధానం ద్వారా ఈ మైగ్రేన్ కానీ, హెడేక్ కానీ, టెన్షన్ హెడేక్ కానీ, లేదా నార్మల్ హెడేక్ సంబంధించి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది కప్పింగ్ విధానం ద్వారా. ఇది అబ్డామిన్ ఇష్యూ కూడా ఉంటుంది, అంటే డైజెషన్ సిస్టమ్ ఇష్యూ కూడా ఒక ఇష్యూ ఉంటుంది. కాబట్టి దీన్ని కొన్ని బయాలజికల్ సిస్టమ్ ని కూడా, డైజెషన్ సిస్టమ్ ని కూడా సెట్ చేస్తూ ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగే విధంగా హిజామా చేసినట్టయితే, కప్పింగ్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా ఫ్రీ అవుతుంది. బట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే కప్పింగ్ చేయించాలనుకున్నప్పుడు కరెక్ట్ అయిన పర్సన్ ని, సరైన పర్సన్ ని ఎన్నుకోవాలి, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఎన్నుకోవాలి. అప్పుడు మాత్రమే దీనివల్ల రిజల్ట్స్ రావడం జరుగుతుంది. చూస్తున్న సమస్య వచ్చేసి బ్యాక్ పెయిన్. చెప్తున్నాం, చిన్న పిల్లలు కానివచ్చు, పెద్ద పిల్లలు కానివచ్చు, చిన్న వర్క్ చేసినా వాళ్ళకి విపరీతంగా బ్యాక్ పెయిన్ రావడం, ఏ వర్క్ చేసినా, వంగున్నా లేచినా బ్యాక్ పెయిన్ అంటూ ఉంటారు. అసలు బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటారు? దానికి లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు బ్యాక్ పెయిన్ కి సంబంధించి ఇప్పుడు మన థెరపీ సెంటర్ లో ఎలాంటి ట్రీట్మెంట్, మెడికల్ థెరపీ సెంటర్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి? కప్పింగ్ విధానాల ద్వారా ఈ బ్యాక్ పెయిన్ ని ఎలా తొలగిస్తారు? వాటి గురించి చెప్పండి. యాక్చువల్లీ మేడం చూసుకున్నట్టయితే బ్యాక్ పెయిన్ సంబంధించి దీన్ని డిస్క్ సమస్యగా చెప్తారు. ఈ డిస్క్ సమస్య అనేది ఇప్పుడు అందరిలో కామన్ అయిపోయింది. దీని ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ. అదేవిధంగా ఈ డిస్క్ సమస్య ఎందుకు వస్తుంది, ఎలా లక్షణాలు ఉంటాయంటే వంగడంలో ఇబ్బందిగా ఉంటుంది.
ఇది ఎస్పెషల్లీ దీని డిస్క్ అంటారు. ఇది వెన్నుపూస. ఈ వెన్నుపూసలో C1 నుంచి C7 వరకు డిస్క్స్ ఉంటాయి. ఇవి 7 డిస్క్ ఉంటాయి. తర్వాత ఒక 12 డిస్క్ ఉంటాయి, దాన్ని థొరాసిక్ అంటారు. 12 డిస్క్ ఉంటాయి, 1 to 12 ఉంటాయి. లోయర్ లెవెల్లో ఉంటుంది దాని L1, L2, L3, L4, L5 ఉంటుంది. ఇది 5 డిస్క్స్ ఉంటాయి కింద. లాస్ట్ లో సాక్రమ్ ఉంటుంది. ఈ మేజర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే L3, L4, L5 ఎక్కువగా కంప్రెషన్ అవుతుంది. మేజర్ ఎక్కువ కంప్రెషన్ ఇక్కడ అవుతుంది. ఎందుకంటే ఈ L3, L4, L5 లో డిస్క్ కంప్రెషన్ అయినా లేదా డిస్క్ దగ్గరకైనా, దీని డిస్క్ కంప్రెషన్ డిస్క్ దగ్గరకైనా, డిస్క్ బయటకు తోసుకొని వచ్చిన మీన్ దాని డిస్క్ హెరినేషన్ అంటారు, డిస్క్ బైల్డ్ అంటారు. ఈ డిస్కులు అరుగుదల వల్ల, డిస్క్ వీక్ అవడం వల్ల, లేదా ఓవర్ యూజ్ చేయడం వల్ల, లేదా ట్రామా మీన్స్ ఇంజరీ కింద పడడం వల్ల, లేదా సరిగా కూర్చోకుండా వన్ సైడ్ వాళ్ళు కూర్చోవడం, లేదా బెండింగ్ చేయకపోవడం వల్ల, ప్రాపర్ పోస్చర్ ప్రాబ్లం అంటారు. ఎస్పెషల్లీ జర్నీస్ లో కూడా ఇది ఎక్కువగా వస్తుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో డిస్క్ సమస్యలు ఎక్కువ వస్తాయి. ఇది సివియర్ అయినప్పుడు వంగడం ఇబ్బంది అవుతుంది. అదే విధంగా ఎస్పెషల్లీగా కొంతమంది చాలా సివియర్ అయినప్పుడు సయాటికా అంటారు. ఈ సయాటికా నర్వ్ ఏంటంటే ఈ యొక్క డిస్క్ L3, L4, L5 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ తొడ ద్వారా, మోకాల్ ద్వారా, పిక్క ద్వారా, కాఫ్ మజిల్, థై మజిల్ ద్వారా కింద వరకు టో వరకు ఒక నరం ఉంటుంది. మనిషి హ్యూమన్ బాడీలో ఒక పెద్ద నరం ఏంటంటే అది సయాటికా నర్వ్. ఇది లాగడం జరుగుతుంది. దీన్ని సయాటికా నర్వ్ గా చెప్తారు. ఇది MRI లో క్లియర్ గా విజిబుల్ అవుతుంది. సరే, ఎప్పుడైతే సివియర్ అయినప్పుడు దాని డాక్టర్స్ కంపల్సరీగా దీన్ని సర్జరీ చేయాలి, డిస్క్ రీప్లేస్మెంట్ చేయాలి అని చెప్తారు. బట్ మన దగ్గర ఏదైతే కంప్రెషన్ ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం దీన్ని కప్పింగ్ విధానం, కైరోప్రాక్టిక్ విధానం 2 విధానాలు వాడి 100% సర్జరీకి వెళ్లకుండా, సర్జరీ స్టేజ్ లో ఉన్నా కానీ సర్జరీకి వెళ్లకుండా చాలా వరకు లైఫ్ సేవ్ చేసుకోనే అవకాశం ఉన్న ట్రీట్మెంట్ కప్పింగ్ అండ్ కైరోప్రాక్టిక్ విధానం మేడం. నెక్స్ట్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పెద్ద వ్యాధి ఏదైనా ఉంది అంటే దాని వ్యాధిని చెప్పొచ్చు, చెప్పకూడదో కూడా తెలియదు, డయాబెటీస్. సో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని చెప్పొచ్చు. ఇప్పుడు అదివరకు ఒక ఫర్ లాంగ్ ఏజ్ వచ్చిన తర్వాత డయాబెటీస్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు చిన్న పిల్లల నుంచే మనం డయాబెటీస్ చూస్తూ ఉన్నాం. అసలు డయాబెటీస్ రావడానికి కారణాలు, కాజెస్ ఏంటి అంటారు? సో ఈ డయాబెటీస్ నుంచి మనం ఈ కప్పింగ్ విధానాలు కానివచ్చు, మన మెడికల్ థెరపీ సెంటర్స్ లో ఎలాంటి చికిత్సలు అవైలబుల్ గా ఉన్నాయి? ఎస్పెషల్లీ మేడం డయాబెటీస్ సంబంధించి ఇది ప్యాంక్రియాజ్ అంటారు. ఈ ప్యాంక్రియాజ్ యొక్క ఫంక్షన్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఇందులో ఇన్సులిన్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోయినప్పుడు దీనివల్ల డయాబెటీస్ అవుతుంది. దీనికి ప్రధాన లక్షణం ఏంటంటే ఎప్పుడైతే ప్యాంక్రియాస్ సఫిషియంట్ గా పనిచేయనప్పుడు ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బ్లడ్ లో పెరుగుతాయి. అందుకే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. అందులో బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ ఫాస్టింగ్, బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అంటారు. దాన్ని తీసుకోవడం జరుగుతుంది. దాని వేరియేషన్ అబ్జర్వ్ చేస్తారు. ఈ నార్మల్ రేంజ్ కంటే ఎప్పుడు ఎక్కువగా పెరుగుతుందంటే ఇప్పుడు తీసుకునే డైట్ ఏదైతే ఉందో ఈ డైట్ వల్ల మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే మనం తీసుకునే డైట్ లో ఎక్కువ హై అమౌంట్ ఆఫ్ షుగర్ ఎవరైతే తీసుకున్నారో, లేదా హై అమౌంట్ ఆఫ్ స్వీట్స్ ఎవరైతే తీసుకున్నారో, లేదా కూల్ డ్రింక్స్ ఎక్కువగా ఎస్పెషల్లీ కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు, వీళ్ళల్లో హై అమౌంట్ ఆఫ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. రెండో కారణం స్ట్రెస్ కూడా ఒక ప్రధానమైన కారణం. డయాబెటిక్ రావడంలో స్ట్రెస్ ఒక ప్రధానమైన కారణం. స్ట్రెస్ కూడా ఒక కారణం. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో నైట్ టైం ఎవరైతే మేలుకుంటారో, లేట్ నైట్ నిద్రపోతారో, లేట్ నైట్ తింటారో, లేట్ మార్నింగ్ లెగుస్తారో, వీళ్ళల్లో డయాబెటిక్ రావడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే కొంతకాలం తర్వాత డోసేజ్ పెరుగుతూ టాబ్లెట్ పెరుగుతూ పోతుంది. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా డిపాజిట్ అవుతుంటాయి. కిడ్నీకి ఓవర్లోడ్ అవుతుంది. కిడ్నీ చాలా ఎక్కువ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. మనం కప్పింగ్ విధానం ద్వారా ఒకవేళ డయాబెటిక్ వచ్చున్నా, జనమని ఏమంటారు, డయాబెటిక్ వచ్చింది, షుగర్ వచ్చింది కాబట్టి మనం కప్పింగ్ చేయించకూడదు, దాంట్లో కట్స్ కొడతారు అనేది ఒక భయం ఉంటుంది, ఫోబియా ఉంటుంది. బట్ ఒక విధంగా 100% చెప్పాలంటే డయాబెటిక్ బెస్ట్ ట్రీట్మెంట్ కప్పింగ్. ఎందుకంటే ఒక టాబ్లెట్ వేయడం ద్వారా ఏదైతే డయాబెటిక్ కంట్రోల్ త్వరగా కాదో దాన్ని మనం కప్పింగ్ సెషన్ ద్వారా త్వరగా దాన్ని రిమూవ్ చేస్తాం. కాబట్టి బ్లడ్ యొక్క ఇంప్యూరిటీస్ తీస్తాం, టాక్సిన్ తీస్తాం, గ్లూకోజ్ కూడా బ్లడ్ లో గ్లూకోజ్ శరీరం నుంచి తీస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా డౌన్ అవుతుంది. దాన్ని ఒక నిజమైన విధానంలో ఒక ఎక్స్పర్ట్ ద్వారా చేయించాలి. కప్పింగ్ చేయించుకోవాలి, మెడికేషన్ తీసుకోవాలి, ప్రికాషనరీ తీసుకోవాలి, ఏదైతే ప్రికాషన్ తీసుకోవాలో, లేదా డైట్ ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఫాలో అయితే ఒక లైఫ్ స్టైల్ ని, హెల్తీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయొచ్చు. భయపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి కప్పింగ్ అనేది డయాబెటిక్ సంబంధించిన ఇష్యూస్ లో, కొలెస్ట్రాల్ సంబంధించిన ఇష్యూస్ లో బెస్ట్ ట్రీట్మెంట్ గా చెప్పవచ్చు. ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సమస్య అంటే ఇప్పుడు ఉబకాయం కానివ్వచ్చు, బీపీ కానివ్వచ్చు, కొలెస్ట్రాల్, ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. పిల్లలు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, ఎవరు చూసినా. మరి ఇప్పుడు తినే ఫుడ్ వల్ల అయినా కానివ్వచ్చు, పెరిగే ఎన్విరాన్మెంట్ అయినా కానివ్వచ్చు. సో ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి వాటికి అంటే అది నిజంగా ఉబకాయమే అని ఎలా గుర్తించవచ్చు అంటారు? సో దానికి మన మెడికల్ థెరపీ సెంటర్లో కప్పింగ్ విధానాల ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి, రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? మేజర్ గా మేడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాటీ లివర్ లేదా కొలెస్ట్రాల్, బీపీ, వెయిట్ గెయినింగ్ అనేది కామన్ కాజ్ అయిపోయింది. ఎందుకంటే డైట్ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ అయ్యాయి. పాత విధానానికి ఇప్పుడున్న రోజులకి హోటల్ ఫుడ్ కానీ లేదా
ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నాం, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం, కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తింటున్నాం వల్ల పిల్లలు కూడా వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో కూడా పెద్దవాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. లేట్గా తినడం, లేదా ఫ్రై ఐటమ్స్ తినడం, లేదా జాగా ఆయిల్ ఐటమ్స్ తినడం వల్ల ఇది ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ యొక్క ఇండికేషన్ ఏ విధంగా ఉంటుందంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది, అప్డామిన్ అనేది అప్పర్ అప్డామిన్ అనేది పెరుగుతుంది. ఇది ఫ్యాటీ లివర్ ఇండికేషన్. ఎస్పెషల్లీ ఈ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తే బీపీ తగ్గుతుంది, బ్లడ్ ప్యూరిఫై అయితే బీపీ తగ్గుతుంది, బ్లడ్ లో టాక్సిన్స్ తగ్గితే బీపీ తగ్గుతుంది, బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గితే బీపీ తగ్గుతుంది, బ్లడ్ యొక్క థిక్నెస్ తగ్గితే బీపీ తగ్గుతుంది. మొత్తం కూడా బ్లడ్. అందుకే టోటల్ గా మీరు ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తారో ప్రతి డాక్టర్ ముందు బ్లడ్ టెస్ట్ రాస్తారు. బ్లడ్ టెస్ట్ లో ఆర్బీసీ ఎంత ఉంది, డబ్ల్యూబీసీ ఎంత ఉంది, లేదా హెచ్బి పర్సెంటేజ్ ఎంత ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా బీపీ అంటే కంపల్సరీగా కొలెస్ట్రాల్ రాస్తారు. దాన్ని లిపిడ్ ప్రొఫైల్ అంటారు. లిపిడ్ ప్రొఫైల్ లో ట్రైగ్లిజరైడ్స్ వాడతారు. ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, హెచ్డిఎల్ ఎంత ఉంది, ఎల్డిఎల్ ఎంత ఉంది, ఇది టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాన్ని డిసైడ్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఈ బాడీలో కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి ఆ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం కప్పింగ్ అనేది బాడీ మీద ఉన్న పాయింట్స్ లో, బాడీ మీద ఏదైతే పాయింట్స్ ఉంటాయో లంగ్, లివర్, కిడ్నీ, హార్ట్, ఈ పాయింట్స్ మొత్తాన్ని డిసైడ్ చేసి కప్పింగ్ పెట్టినప్పుడు ఏదైతే వేస్ట్ బయటకు వస్తుందో ఆటోమేటిక్ గా మనం బ్లడ్ బయటికి తీయడం వల్ల కప్పింగ్ విధానం ద్వారా బ్లడ్ వేస్టేజ్ బయటకు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా బ్లడ్ యొక్క థిక్నెస్ తగ్గుతుంది, దాని కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి, మొత్తం కూడా టోటల్ బాడీ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఆటోమేటిక్ గా బ్లడ్ అనేది థిక్నెస్ తగ్గుతుంది కాబట్టి ఈ బీపీ, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ఇవన్నీ సమస్యలకి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఈజీ మెథడ్. వచ్చిన తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకునే దానికంటే, కొలెస్ట్రాల్ వచ్చిన తర్వాత కొలెస్ట్రాల్ తగ్గే టాబ్లెట్ వేసుకునే దానికంటే కూడా రాకంటే ముందు లేదా సిమ్టమాటికల్లీ ముందే కనపడినప్పుడు దాన్ని కప్పింగ్ విధానం ద్వారా తీయించుకుంటే లేదా కప్పింగ్ చేయించుకుంటే అది మంచిగా హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, లివర్ లైఫ్ ని, ఆర్గాన్ లైఫ్ ని, అన్ని ఆర్గాన్స్ యొక్క లైఫ్ ని పెంచడం జరుగుతుంది కప్పింగ్ విధానం అంటే. చూసాం కదా, మెరాకిల్ థెరపీ సెంటర్ లో ట్రీట్మెంట్స్ అయితే డాక్టర్ గారు ఎంతో చక్కగా వివరించారు. అంతేకాకుండా వాటికి కావాల్సిన ట్రీట్మెంట్లు కూడా అవైలబిలిటీ గురించి ఎందుకు వస్తాయనేది కూడా మనం చాలా మంచిగా చక్కగా వివరించారు. చూస్తున్నారు కదా, నడుము నొప్పితో బాధపడుతున్నారా? సో ఇంకా నుంచి అలాంటి మీరు బాధలు భరించాల్సిన అవసరం లేదు. మన ఖమ్మంలో ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ లో ఉంది కాబట్టి మీరందరూ భయపడకుండా వచ్చి మన సాద్ గారి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది. సో అందరూ వచ్చి సద్వినియోగం చేసుకొని ఈ ట్రీట్మెంట్ ద్వారా ఉపశమనం పొందాలని కోరుకుంటున్నాం.